ప్రెజెంట్ బ్యాక్ డోర్ జాబ్స్ ఉన్నాయా? బ్యాక్ డోర్ ప్రాక్సీ నమ్మొచ్చా? ఇప్పుడు నమ్మొచ్చా? ఇక్కడ చాలా మందికి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఈ మధ్య రీసెంట్‌గా మనం ఏ పేపర్ చూసినా చూస్తా ఉన్నాము. జాబులు పోతున్నాయి అని చెప్పి ఈ బ్యాక్ డోర్ లేకపోతే ప్రాక్సీ చేసిన ప్రాక్సీ నుంచి వెళ్ళిన వాళ్ళు ఎక్కువ మంది 99.99% జాబులు పోతుంది వీళ్ళకి గుర్తుపెట్టుకోండి. ఈ బ్యాక్ డోర్ అండ్ ప్రాక్సీ అనేది జెన్యూన్ కాదు. అండ్ ప్రెజెంట్ గాని, ముందు గాని బ్యాక్ డోర్ ఎప్పుడు ప్రిఫరబుల్ గాదు. ఈ రోజుకి గూడా కొంతమంది స్టూడెంట్సు సో అండ్ సో వాళ్ళు నాకింత డబ్బులు కడితే జాబ్ ఇప్పిస్తామని నమ్మొచ్చా అంటున్నారు. ప్రెజెంట్ ఉన్న సిట్యుయేషన్‌లో సబ్జెక్ట్ నేర్చుకొని మీరు ఓన్‌గా క్రాక్ చేసుకుంటేనే మీకు జాబ్ అనేది వచ్చే పరిస్థితి ఉంది. మీరు ఒకవేళ ఓన్‌గా క్రాక్ చేసుకోలేకపోతే జాబ్ చేయాలి అనుకోవడం మానేసేయండి. ఎందుకంటే ప్రెజెంట్ సిట్యుయేషన్ అనేది ఆహ్, సబ్జెక్ట్ బాగా వచ్చినోళ్ళకి దాంట్లో కూడా చాలా హెవీ కాంపిటీషన్ అయిపోయింది. సబ్జెక్ట్ వచ్చినోళ్ళకి, సబ్జెక్ట్ నేర్చుకున్నోళ్ళకి మాత్రమే జాబ్‌లుండే పరిస్థితి అయితే ప్రెజెంట్ ఉంది. ఇప్పుడు గూడా నేను ఇది అంతా చూసిన తర్వాత మా స్టూడెంట్స్ కొంతమంది అడుగుతారు. మీరు బ్యాక్ డోర్ ప్రొవైడ్ చేస్తారు. మేము బ్యాక్ డోర్ ప్రొవైడ్ చేయము. ఓన్లీ మనం ఎప్పుడైనా గాని లీగల్‌గా ప్రాబ్లమ్ వస్తుంది. ఈ బ్యాక్ డోర్ జాబ్స్ గాని, ప్రాక్సీ గాని జెన్యూన్‌గా జాబ్ తెచ్చుకునే పరిస్థితి ప్రెజెంట్ ఉంటా ఉంది. సో, దాన్ని బట్టే ప్లాన్ జేసుకోండి. దాన్ని బట్టి సబ్జెక్ట్ నేర్చుకోండి. దాన్ని బట్టి ఏ కోర్స్ నేర్చుకుంటే బెటర్‌గా ఉంటుందని ఆలోచించుకొని నేర్చుకోండి గానీ, బ్యాక్ డోర్ జాబ్స్ అయితే, ప్రాక్సీ అయితే ఇప్పుడు అస్సలు నడవట్లేదు. ఒకవేళ జాబ్ వచ్చినా మళ్ళీ పోయే పరిస్థితి అయితే ఉంది. గుర్తుపెట్టుకోండి.